వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మర్రి రాజీనామాతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య 5కు పెరిగింది. ఏపీ శాసన మండలిలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మర్రి రాజీనామాతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య 5కు పెరిగింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. విజయచంద్రిక శాసనమండలం వైసీపీ సభ్యులకైతే షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే 4 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజీనామా చేయగా తాజాగా ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కొద్దిసేపు క్రితం రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు దీని మీద ఇంకా స్పష్టమైన ఇది రాలేదు. మరి కొద్దిసేపట్లో రాజీనామా పత్రాన్ని కూడా శాసనమండలి స్పీకర్ కూడా ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఇప్పటికే రాజీనామా చేసిన వారిలో పోతుల సింగ్, బల్లి చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, అలాగే ఇటీవల జయమంగ వెంకటరమణ కైకలూరు చెందినప్పుడు అతను కూడా రాజీనామా చేశారు. అయితే వరుసగా ఈ రాజీనామాల పరంపర కొనసాగుతుండటంతో అటు వైసీపీ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే నిన్న ఏదైతే ఫోరస్ యాక్షన్ సమయంలో కూడా చాలా మంది ఈ వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఈ కూటమి నేతలు కానీ కూటమి ఎమ్మెల్యేలతో వాళ్ళంతా కూడా కలివిడిగా తిరుగుతూ అంతా కూడా పలు అనుమానాలు కూడా తాగిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూస్తే ఈ రోజు మర్రి రాజశేఖర్ రాజీనామాతో మరికొంతమంది వైఎస్ఆర్ పార్టీ వీడే అవకాశం కూడా ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే 5 మొత్తం వైసీపీ సభ్యులు శాసనమండలి సభ్యులు మొత్తం రాజీనామా చేసిన పరిస్థితి నెలకొంది. మరో కొద్ది రోజుల్లో ఇంకా మరి కొంతమంది రాజీనామా చేసే అవకాశం ఉందని చెప్పి కూడా వైసీపీ వర్గాలే భావిస్తున్నాయి. థ్యాంక్ యూ పూర్ణ.